ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మనతో సువేర గారు, సుంకర వెంకటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ సూక్ష్మ పరిశీలకులు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం సువేర గారు. సువేర గారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో ఎన్డీఏలో భాగస్వామ్యమై టీడీపీ జనసేన పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతానికి పొత్తు ఉంది, కానీ పొత్తు ధర్మం ఎక్కడా కనబడట్లేదు అనే ఒక చర్చ వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా తెర మీదకి వచ్చింది మొన్న విజయవాడలో జగన్ మీద జరిగినటువంటి ఆ గులకరాయి దాడి. ఆ గులకరాయి దాడి విషయంలో ఎందుకు బీజేపీ రాష్ట్ర శాఖ గొంతులు పెకలట్లేదు అనేది ఒక ప్రశ్న అయితే, దానికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జరిగిన వెనువెంటనే ట్వీట్ చేసిన దీని మీద కూడా ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉంది కానీ పొత్తు ధర్మం ఉందా లేదా అనే దాని మీద సందేహాలు ఉన్నాయి. చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు ఈ పరిస్థితిని? నేను మొదటి నుంచి కూడా పొత్తు అనే దానికి అది అసందర్భమైన పొత్తుగానే నేను భావిస్తూ వచ్చాను. అసందర్భము అది అసహజము, పొసగని పొత్తుగానే నేను భావిస్తూ వచ్చాను. ఎందుకంటే గత 5 ఏళ్లుగా మోడీ బీజేపీ నడుస్తున్న నడకను బట్టి ఇది పొసగదు అనేది నా భావం, వ్యక్తిగత భావం. మనం ఒక సినిమాలో నాగార్జున గారికి ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో ప్యారిస్ అక్కడికి వెళ్తారు, బ్రహ్మానందం మన్మధుడు నా పేర్లు గుర్తులేదు, ఒక క్లిప్ చూసా. అక్కడికి వెళ్తే బ్రహ్మానందం గారి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఈయన అసైన్మెంట్లో వెళ్తే అక్కడ బ్రహ్మానందం గారు అంటారు, తన భార్యను చూపించి, ఆవిడని చూపించి, నేను ప్రేమించాల్సిన పరిస్థితి ఏర్పడింది, ముందు ఆవిడ ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది, ఆ అవసరం ఏర్పడింది అంటారు. అట్లాగే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది తప్పించి బీజేపీ ఏమొచ్చేసి బీజేపీ అవసరం కొద్దీ చెప్పింది తెలుగుదేశం మీతో మేము ఉంటామని. వీళ్ళు సరైన అనాల్సి వచ్చింది పరిస్థితి. వాళ్ళు ప్రేమించారు, వీళ్ళు ప్రేమించాల్సి వచ్చింది అంతే. వాళ్ళు ఆదేశించారు, వీళ్ళు పాటించారు అనే భావంలోనే నేను ప్రేమించకపోతే జరిగే పరిణామాలు తెలుసు ఏంటనే దేశంలో అందరూ కూడా ఏం జరుగుతుందనేది. దానికి ఎందుకులే గొడవ అన్నట్టు రౌడీ మామూలులాగానే చందాలు కనుక వచ్చినప్పుడు రౌడీ మామూలు వసూలు చేసినట్టే బీజేపీ కూడా తెలుగుదేశం జనసేన దగ్గర నుంచి రౌడీ మామూలుగానే వసూలు చేసింది అన్నట్టే ఉంది. కానీ అక్కడ పొత్తు ధర్మం అనే ఎక్కడా మనకు కనిపించట్లా. ఇప్పుడు సహజంగా పొత్తు అనేది మిత్రపక్షాల ఎక్కడ ఉన్నా కూడా ఐడియాలజికల్ సింకింగ్ అనేది జరిగితేనే, భావసారూప్యత ఉన్నప్పుడే దాని పొత్తు అనేది ఉంటుంది. ఇక్కడ కనీసం భావసారూప్యత, మిత్రపక్షాల పొత్తు ధర్మం అనేది ఒకటి ఉన్నప్పుడు 3 పార్టీలు ఏక గొంతుతో వెళ్ళాలి. అవతల శత్రువుని ఎండగట్టడంలో కానివ్వండి, శత్రువు యొక్క పరిపాలన వైఫల్యాలను ఎండగట్టడంలో కానివ్వండి, ప్రధానంగా ఏదైతే పార్టీ మనకు వ్యతిరేకంగా ఉంటుందో ఆ పార్టీ యొక్క తీసుకెళ్ళాలి కదా. మనం ఆ రోజు చిలకలూరుపేట దగ్గర ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తొలి సమావేశం దగ్గర నుంచి తీసుకున్నా కూడా, అలాగే అంత మునుపు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంటాయి అన్నప్పుడు అక్కడ బీజేపీలో చాలామంది మాట్లాడిన భాష, కొంతమందికి బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుందంటే బీజేపీలో ఉన్నవాళ్ళు కొంతమంది కలవరపాటుకు గురవటం, అదే ఆ కలవరపాటు ఎట్లా అంటే సమాంతరంగా వైసీపీలో ఎవరైతే కలవరం చెందారో అదే కలవరం బీజేపీలో కొంతమంది నాయకులకు కూడా కలవరం మొదలైంది. ఇవన్నీ గమనించాం. ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన తర్వాత మోడీ గారు కూడా ఆ రోజు ప్రధానంగా చిలకలూరుపేట సభలో ఏమాత్రం కూడా అక్కడున్న అధికార పార్టీ గురించి కానీ, అధికార పార్టీ చర్యల గురించి కానీ, ముఖ్యమంత్రి వైఫల్యం గురించి కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి కానీ కించిత్తు మాట అనలేదు, అసలేం మాట్లాడాల. ఆ రోజే అందరూ కనుబొమ్మలు ఎగరేసారు, ఇదేంటి పరిస్థితి అని చెప్పన్నారు. ఇప్పుడు ఎన్నెన్నో జరిగినాయి కదా. ఈ రోజుకి 4 రోజులు చిలకలూరుపేట సభ జరిగి ఎన్నో అరాచకాలు జరిగినాయి కదండి. ఆ సభ జరిగే తీరు, పోలీసులు కావాలని అక్కడ వైఫల్యం చేయటం, ఆయన కనీసం పుష్పగుచ్చాలను కూడా స్టేజ్ మీదకి వెళ్ళనివ్వకుండా చేయటం, ఇవన్నీ ప్రధానమంత్రికి ఆయన తెలియదు. అది వెళ్ళనివ్వకుండా చేసిన కార్యక్రమంలో భాగమా? అంతే కదా. పుష్పగుచ్చాలు ఏమన్నప్పుడు పుష్పగుచ్చాలు ఏమీ లేవు కదా, పోలీసులు ఆపేసారు కదా. ఇవన్నీ మరి ఒక ప్రధానమంత్రిగా తెలియదా?
ఆ మాత్రం అవగాహన లేకుండా ఇక్కడికి వచ్చారా? ఇప్పుడు బీజేపీ అంటే మొత్తం ఊరినే పేరుకి నామకే వస్తే ఆయన నడ్డా గారు ఉన్నారు, కానీ వాళ్ళు బీజేపీ అంటే ఇద్దరు కనుసన్నలో నడుస్తుంది కదా, మోడీ అమిత్ షా కనుసన్నలోనే బీజేపీ నడుస్తుంది. అక్కడ జాతీయ బీజేపీ అధ్యక్షుడు ఓన్లీ నామకే వస్తే ఒక ఉత్సవమూర్తిలాగా పెట్టారు తప్పించి ఆయనకంటూ స్వతంత్ర నిర్ణయాలు ఇవాళ కేంద్రంలో బీజేపీకి ఒక అధిష్టానం లేదు, ఒక కార్యవర్గం అనేది ఊరినే నామకే వస్తే కానీ వాళ్ళ మాట మనుగడ ఏమీ లేనే లేదు. వీళ్ళిద్దరూ ఏమనుకుంటే అదే నడుస్తుంది దేశంలో. నడుస్తున్నప్పుడు ఇది ఒక అసందర్భమైన పొత్తు అని నేను ఎందుకు అంటున్నానంటే, అక్కడ ముఖ్యమంత్రిని ఒక బహిరంగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి ఒక బహిరంగ సభలోనే మా మోడీ గారికి దత్తపుత్రుడు అని చెప్పి మాట్లాడింది మనం అందరం చూసాం. ఆ దత్తపుత్రుడు మీద ఉన్న ప్రేమలు చాలు, కన్నకొడుకు కంటే కూడా దత్తపుత్రుల మీద ఎక్కువ ప్రేమలు ఉంటాయి సహజంగా మనం ఎక్కడన్నా సమాజంలో అబ్జర్వ్ చేస్తే. అలాగే అంత అవ్యాజమైనటువంటి ప్రేమను గత 5 సంవత్సరాలుగా బీజేపీ మోడీ గారి ప్రభుత్వం కురిపిస్తూ వచ్చింది. అడగకుండానే అప్పులు చేసేయటం, రూపాయి అడిగితే 2 రూపాయలు ఇవ్వటం, ఇక్కడ ఎన్ని జరిగినా ఇక్కడ గంజాయి విశృంఖలంగా జరిగినా దాని మీద కట్టడి లేకపోవటం, మానిటరింగ్ లేకపోవటం, అలాగే విదేశాల నుంచి డ్రగ్స్ 100,000 కేజీలు దిగుమతి అయినా దాని గురించి కనీసం మాట్లాడకపోవటం, ఈ ఎర్రచందనం ఇటువంటి సరే గనులు అనేది సరే పోర్టులు ఏం జరుగుతుంది అనేది, సీ పోర్టులు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అసలు కనీసం అవగాహన లేదు. ఈ అరాచకంగా అయిన పాలనలో బీజేపీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్ర వహించింది కాబట్టే వదిలేసింది. వాళ్ళు ఇష్టానుసారంగా మరి దత్తపుత్రుడి మీద అంత ప్రేమ చూపించడం మూలాన ఒక పక్క పొత్తు పెట్టుకుంటాం, ఇటు పక్క విమర్శించకుండా ఉండటం, ఎన్ని పక్కన పెడితే గోపి గారు మొన్న విజయవాడలో ఆ గులకరాయి డ్రామా అనేది అందరికీ తెలుస్తుంది. అది ఒక సింపుల్ కామన్ సెన్స్ 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి కాదు, గ్రామంలో కూలీనాలి చేసుకునే పేదలకు కూడా తెలుసు. బంతి అయితే కొట్టి ఇంకోళ్ళ మీదకి వెళ్ళి పడుతుంది, కానీ రాయి అయితే ఒక హిట్ ఒక టార్గెట్ని కొట్టినాక అక్కడ కింద పడిపోవాలి, దాని వేగం కూడా తగ్గుతుంది, దాని ఇంపాక్ట్ వెలాసిటీ ఫిజిక్స్లో ఇవన్నీ సింపుల్గా చదువుకునేది అందరికి అర్థమయ్యేది. ఒక రాయి ఒక చోట తగిలి ఒక డైరెక్షన్లో ఒక ప్లేస్కి తగిలి ఒక టార్గెట్కి తగిలి ఆ టార్గెట్ నుంచి ఇంకో చోటకి జంప్ అవటం అనేది జరగదు, బంతి అయితే వెళ్తుంది, కానీ సింపుల్ కామన్ సెన్స్. కానీ అక్కడ పడినప్పుడు అక్కడ చుట్టూ మరి హై కమాండోలు ఉన్నారు కదా, Z+ కేటగిరీ కంటే కూడా బ్రహ్మాండం కమాండోలు చుట్టూ పెట్టుకున్నారు కదా రక్షణ కోసం, మరి వాళ్ళకి దగ్గర పడి ఉండాలిగా రాయి. ఆ రాయి ఎక్కడ అనేది ఆబ్జెక్టు అనేది మెటీరియల్ ఎవిడెన్స్ కావాలిగా రేపు కోర్టులో ఎవరన్నా పెట్టినప్పుడు కూడా. ఇప్పుడు ఎవరో 2 లక్షలు ఇస్తాము పట్టుబడితే అని చెప్పి నిస్సిగ్గుగా పోలీసులు చాలా అవహేళన చేసినట్టు ప్రకటన ఇవ్వడం చాలా శోచనీయం. ఒక బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రి బహిరంగ సభలో రాయిస్తున్నాడు ఎవడో మేము పట్టుకోలేము 2 లక్షలు ఇస్తామంటే నక్సలైట్ల మీద తల మీద ఇది బహుమతి పెట్టినట్టు చేయటం అనేది పోలీసుల యొక్క దిగజారుడు చర్య. అది సభ్య సమాజం నవ్వుకుంటాను. ఇది ఎంతవరకు సమంజసం? ఇంకోటి, అప్పటి వరకు 5 అవగానే పోలీసులు రక్షణ భాగంగా మమ్మల్ని క్యాట్ వాక్ చేయనివ్వట్లేదు, ర్యాంప్ వాక్ చేయనివ్వట్లేదు అని చెప్పిన మనిషి ఆ రోజు నువ్వు మరి కరెంట్ లేకుండా కూడా మరి 6 తర్వాత నువ్వు ఎట్లా చేస్తావు? ఇదంతా ప్రీ ఆర్కెస్ట్రేటెడ్ ప్లాన్గానే అందరికీ అర్థమవుతుంది కదా. ఈ మాత్రం ప్రధానమంత్రి మోడీకి తెలియలేదా? ఆయన ప్రధానమంత్రిగా మాట్లాడా, అక్కడ దాన్ని ఖండించుతా దాని మీద తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. ఒక ఎంపీపీగా బిహేవ్ చేశాడు. ఒక పిఎం ఆయన ఎంపీపీయా? ఇవాళ అది అర్థం చేసుకుంటున్నారు. సరే, ఆయన అట్లా ఆందోళన వ్యక్తం చేశారు కాబట్టి దత్తపుత్రుడి మీద మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మరి మాట్లాడాలిగా, అది తప్పు, అదంతా డ్రామా జరుగుతుంది, లేదంటే సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వండి, దీని మీద ఎటువంటి దోషులు ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సి. ముఖ్యమంత్రి మీద రాయడం తప్పే కదా. ముఖ్యమంత్రి ఆ పార్టీలో ఎవరైనా ఉండేవండి, ఏ పార్టీ తరఫున ఏ మనిషి పదవిలో ఉన్నా ఒక ప్రధానమంత్రే, ముఖ్యమంత్రే, వాటికి గౌరవం మనం ఇవ్వాల్సింది. రాయేయడం తప్పే, ఎవరైనా ఖండించాల్సింది. వేసినప్పుడు దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, దర్యాప్తు జరగాలి కదా. మరి ఎందుకని బీజేపీ మాట్లాడలేదు? బీజేపీ తరఫున నిలబడే 6 పార్లమెంట్ అభ్యర్థులు ఎందుకు మాట్లాడరు? వాళ్ళకి ఏం అడ్డం వచ్చింది? గొంతులు ఏం అడ్డం పడింది వాళ్ళకి? గులకరాయి మీద గళాలు ఎందుకు విప్పరాళ్ళు? అది తప్పనో రైట్ అనో చెప్పాలి కదా. మిగతా మీ మిత్రపక్షాలు ఆరోపిస్తున్నట్టు డ్రామా అనో ఏదో చెప్పాలి కదా. వాళ్ళు నేకెడ్గా బహిరంగంగా చంద్రబాబు నాయుడే చేపించాడు మా మీద హత్యాయత్నం అని చెప్పి వాళ్ళ పత్రికలో రాశారు, వాళ్ళందరూ రోడ్లు ఎక్కారు. మరి మీరు ఎండార్స్ చేసినట్ట బీజేపీ చంద్రబాబు చేపించాడని నమ్ముతున్నావు నువ్వు? లేకపోతే దాంట్లో మరి అట్లాగే ఆయన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హననం చేస్తా మాట్లాడాడు ముఖ్యమంత్రి.
పెళ్ళిళ్ళ గురించి వాటి గురించి నిన్న భీమవరం సభ మాట్లాడతా. మరి నీ మిత్రపక్షంలో పొత్తులో భాగంగా నీ సహచరుడు నీతో పాటు పోటీ చేస్తా, నీతో పాటు యుద్ధంలో ఉన్న మనిషిని నువ్వు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా? కరెక్ట్. అదే పిల్లిగుడ్డిదే తేలికేదైనా చేసిందని బీజేపీ యొక్క అచేతనంగా, లేకపోతే ఒక రాజకీయ వ్యభిచారం అనాలా, దాని కుట్ర అనాలా, ఏమనాలో నాకు అర్థం కావట్లా. అచేతనం అని ఎందుకు అన్నారు మీరు? అచేతనం ఏముంటుంది? మరి అచేతనం మాట్లాడపోతాం, అచేతనమే. నువ్వు మాట్లాడపోతాం అచేతనం, లేదంటే రాజకీయ వ్యభిచారం అన్నా చేస్తున్నావు రహస్యంగా. అచేతనం ఎట్లా అవుతుంది అని మాట్లాడాలి కదా. జనాలు చూస్తారు కదా, చూస్తున్నారు మరి కదా. మాట్లాడపోతాం, బీజేపీ అచేతన పరిస్థితుల్లో ఉంది అని మనం అనుకోగలమా? అంతే కదా. మరి అచేతనం కాబట్టి మరి నోళ్ళు ఎందుకు పెగలేదు మీకు? 10 మంది పెగలకపోవడం వెనక కారణాలు ఏంటి అనేది అది మరదే. దాని వెనక అచేతనం ఏదో ఉంది, ఎవరో నొక్కి ఉంటారు. నువ్వు మాట్లాడితే మేము ఊరుకోమని చెప్పి. ఇవాళ గోపి గారు బీజేపీ గెలిస్తే దయాదాక్షిణ్యాలు, తెలుగుదేశం యొక్క కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు దయాదాక్షిణ్యాలతో వాళ్ళు గెలవాల్సిందే, వాళ్ళకి ఓట్లు వేయాల్సిందే తప్పించి వాళ్ళకు ఓటు బ్యాంకు లేదు, వాళ్ళ కార్యకర్తలు లేరు. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. వాళ్ళకి కనీసం పోలింగ్ బూత్లో పెట్టుకునే ఏజెంట్లు కూడా లేరు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో. అటువంటిప్పుడు ఏంటి వాళ్ళకి అంత అహంకారం ఏంటి? ఏ రకంగా గెలుస్తామని వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు? ప్రజలు అర్థం చేసుకోలేరా? ఏం జరుగుతుంది? ఢిల్లీలో ఉంది. దీని వెనక ఉన్న కీలకం అంతా ఢిల్లీలో ఉండాలి. ఢిల్లీలో ఏమన్నా ఉండొచ్చండి. ఇక్కడ నిలబడిన 6 మహామహులే కదా. ఇప్పుడు దరిదాపుగా 4 అయితే తలబడిన వాళ్ళు బాగా సమాజంలో ఉన్నాళ్లే కదండి. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు తీసుకోండి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకోండి, 2 కూడా మరి స్టాల్ ఓట్సే కదా. తర్వాత 2 సార్లు రాజ్యసభ చేసిన ఆయన సీఎం రమేష్ అనకాపల్లి నుంచి నిలబడిన వ్యక్తి. అక్కడ మరి ఒకసారి ఎంపీగా చేసిన తర్వాత ఆవిడ గీత అరకు నుంచి. ఇవన్నీ తీసినప్పుడు సుజనా చౌదరి గారు మరి మాజీ కేంద్ర మంత్రి, ఆయన అసెంబ్లీకి నిలబడ్డారు. మరి ఇవన్నీ కూడా మరి గుర్తింపు పొందిన ఫేస్లే కదా. జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ గారు, మర్చిపోయారు, సత్యకుమార్ గారు, ఆయన ధర్మవరం నుంచి నిలబడ్డారు. సారీ, ఆ పేరు మర్చిపోయాను. మరి ఆయన మరి కేంద్ర నాయకత్వంతో చాలా దగ్గరగా ఉన్న మనిషి, చాలా సంవత్సరాలుగా ఢిల్లీలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి కదా. ఇటువంటి వాళ్ళందరూ నిలబడినప్పుడు వీళ్ళ కనీస స్పృహ ఉండాలిగా. మనం ఏమన్నా అనుకుంటారు, సమాజం మనం ఎట్టా అర్థం చేసుకుంటుంది, రేపు పొద్దున మనం ఉన్న బలం ఏంటి, మనకు బలహీనత ఏంటి, మనకంటూ సొంత బలం లేదు, మనం డిపెండ్ అయింది తెలుగుదేశం జనసేన మీద. ఈ పరిస్థితుల్లో రేపు పొద్దున మనం తప్పుగా అర్థం చేసుకుంటే మనకి పోలింగ్ బూత్లో ఏజెంట్లు కూడా దొరకరు అనే జ్ఞానం వీళ్ళకి ఉండాలి కదా. ఉమ్మడిగా దాడి చేయాలి కదా. అవతలాడు మీ మీద దాడి చేస్తున్నప్పుడు దాడి అంటే ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు మాట్లాడడం లేదు కదా. అనుచితంగా చేయమని మనం అంటలా. అక్కడ హేతుబద్ధత ఉంది, మీరు మాట్లాడాల్సిన హేతుబద్ధత ఉంది. అక్కడ జరిగింది డ్రామా. మిత్రపక్షాలు మాట్లాడుతున్నాయి. వాళ్ళు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. నువ్వు కేంద్రంలో అధికారంలో ఉండి అక్కడ జరిగింది డ్రామా అని అందరికీ తెలిస్తే అది ఇంతెంతాయి ఒట్టుడింతాయి అన్నట్టు ఆ కట్టు రోజు రోజుకి పెరిగిపోతుంది. చిన్నపాటి ప్లాస్టర్ వల్లే వాడు పెద్ద కట్టు దాకా వచ్చింది. రేపు తలకు మొత్తానికి బ్యాండేజ్కి వెళ్ళి వెళ్ళొచ్చేమో. ఈ రకంగా జనాలు మభ్య పెట్టాలని దొంగ కట్టులతో చూస్తా అంటే అది తప్పు. ఇటువంటి తప్పు అని చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వం మీద లేదా? దీన్ని గుర్తెరిగి అంత మునుపు కోడికత్తిలో ఆడిన డ్రామా ఏంటో కేంద్రంలో బీజేపీకి తెలుసు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జరిగింది అంటే బీజేపీకి తెలుసు. మరి ఇన్ని డ్రామాలు నడిపినప్పుడు కనీసం అక్కడ పెద్ద రాష్ట్రం, దేశంలో పెద్ద రాష్ట్రమేగా. ఇదేమీ త్రిపురను మేఘాలయ లాంటి చిన్న రాష్ట్రం కాదుగా. ఆంధ్రప్రదేశ్ అంటే అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రం కాదుగా, గోవా లాంటి రాష్ట్రం కాదుగా. ఒక రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు ప్రధానమంత్రి స్పృహతో మాట్లాడొద్దా? కేవలం ఒక మండల ప్రెసిడెంట్ స్థాయిలో మాట్లాడితే ఎట్ట కుదురుతుంది? ఆందోళన వ్యక్తం చేసావు, నువ్వు ట్వీట్ చేస్తే ఒక బలమైన ఒక ట్వీట్ త్వరగా ఏం కోలుకోవాలి? ఆయన ఎక్కడ పెట్టారు? ఐసీయూలో పెట్టారు ఏమన్నా? ఆయనకి ఏమైనా సెలైన్లు పెట్టారా? ఆయనకి ఏమన్నా వెంటిలేటర్ సహాయం ఏమైనా పెట్టాల్సినంత గాయాలు ఏమైనా అయినాయా? మరి అంత ఆందోళన వ్యక్తం చేసినప్పుడు సిబిఐకి ఎంక్వైరీకి ఆర్డర్ చెయ్యి. మరి ఎవరు అడ్డం పడ్డారు? ఎన్ఐఏకి అంత మునుపు కోడికత్తి మిత్రపక్షాలు అడుగుతున్నాయి కదా, ఇవ్వమని అడుగుతున్నారు కదా. ఇది ఎవరిని మోసం చేసినట్టు? బీజేపీ. కాబట్టి నా అంచనా అయితే మాత్రం బీజేపీకి ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు, వీళ్ళు పరాభవం చెందుతారు అనుకుంటున్నాను. వీళ్ళు ఈ విషయం 2 పార్టీల అధినేతలకు తెలియదా? చంద్రబాబుకి చంద్రబాబు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, కింద స్థాయి నాయకులు మనోభావాలు దెబ్బతింటే పోవయ్యా మాకేంటని అంటారండి. మా ఓటు అయితే తెలుగుదేశానికి వేస్తాం, కానీ మేము బీజేపీకి ఏమైనా అడ్డం తిరిగితే ఏం చేస్తారండి? బలవంతంగా పెట్టి చేపిస్తారా? వాళ్ళ గౌరవాలు వాళ్ళు కాపాడుకోవాలి కదా. అంటే బీజేపీ పొత్తులో ఉంటే వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయనే ఒక
అంతే కదా. చర్చనే కదా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాని మూలానే మేము ఉన్నాము, దానికోసం మేము పనిచేస్తున్నాము. లేకపోతే పోలీసులు ఇక్కడ ఎన్నికలు సజావుగా జరపనివ్వరు. అంతకుముందు అనుభవాలు రీత్యా గత 5 ఏళ్లుగా జరిగిన పోలీసు దాష్టికాలు రీత్యా రేపొద్దున పోలింగ్ బూత్ల దగ్గర కార్యకర్తలను ఏజెంట్లను ఎవరిని ఉంచకుండా ఏకపక్షంగా జరుగుతుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ సపోర్ట్ కనుక వాళ్ళు తీసుకుని వాళ్ళకు కూడా ఒక 5-6 సీట్లు ఇస్తారు. 5-6 సీట్లను సామాన్యమా? అవును కదా. అసలు అంత ఉదారంగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? తెలుగుదేశం 1% ఓట్లు లేని పార్టీకి 6 ఎంపీ సీట్లు ఇవ్వడం అంటే ఏంటండి? ఎంత పర్సెంటేజ్? 6x7 7 సెగ్మెంట్లు ఉంటాయి పార్లమెంట్ సీట్ల కింద. అది మరి ఇది చేసినట్టే కదా, పణంగా పెట్టినట్టే కదా. అటువంటిప్పుడు కనీస స్పృహ వాళ్ళకు ఉండాలి కదా. వీళ్ళ రేపు పొద్దున గెలిపోవటంలు అనేది కత్తి మీద సోమలాగా ఉంది వాళ్ళ తెలుగుదేశం జనసేనకి. వీళ్ళకి 6 పార్లమెంట్ సీట్లు ఇవ్వటం మూలాన 42 సీట్లు ప్రభావితం, 45 సీట్లలో ప్రభావితం అవుతుంది. ఆల్రెడీ ఇచ్చిన ఒక 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ దాదాపు 50 సీట్లకు పైగా అంత పణంగా పెట్టి వీళ్ళు గెలిపోవటంతో వాళ్ళు ఆ నిద్రాహారాలు మన చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఎండలో పడి తిరుగుతా అంటే ఇవాళ బీజేపీ తరఫున మీరు వాయిస్ ఎక్కడండి? మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు మాట్లాడాల్సిన బాధ్యత లేదా? పదవి అనిపించినప్పుడు ఎమ్మెల్సీ మరి తెలుగుదేశం వేసిన భిక్షగా. విష్ణువర్ధన్ రెడ్డి అనే అతను కేంద్రంలో ఏదో పదవి అనిపించాడుగా. వాళ్ళు ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు? అసలు అతను ఊరి పేరు ఏంటో తెలియదా? జీవీఎల్ నరసింహారావు అనే అతను విశాఖపట్నం వెళ్ళి ఏదో లెగిసి వేసి అక్కడ ఏదో రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తాడు. అతను ఊరి పేరు ఏంటో తెలియదు, అతను ఎక్కడాడో తెలియదు. విశాఖపట్నానికి అతనికి సంబంధం ఏంటో ఎవరికీ తెలియదు. వీళ్ళ తాతగాళ్ళ జాగిరి అవును విశాఖపట్నం రాసి ఇచ్చేయటానికి, అక్కడికి వెళ్ళి నిలబడటానికి, టికెట్ అడగగానే ఇచ్చేయటానికి భయపడిపోవటానికి జనాలు. ఇది ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా ఆత్మగౌరవంలోనో ఆత్మాభిమానం లేని ఆంధ్రులు అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళకి ఎరుగురులు అనుకుంటున్నారా? బీజేపీ వాళ్ళు అడగరు అనుకుంటున్నారా? మీకున్న సమాచారం ఏంటి సార్? మీకు కాస్త బీజేపీకి ఆర్ఎస్ఎస్కి దగ్గరగా ఉండే వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, చెప్పాను కదండి. ఎందుకు బీజేపీ ఇలాంటి ఆటే ఆడుతుంది? ఆర్ఎస్ఎస్లో మాత్రం చాలా మదన పడుతున్నారండి. తప్పుదారులు వెళ్ళిపోతుంది, మన చెప్పు చేతుల్లో నుంచి జారిపోతుంది. ఇలా అయితే మనం తలెత్తుకోలేము, భవిష్యత్తు కూడా ఏంటో అర్థం కావట్లేదు అనేది ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వంలో మాత్రం ఆత్మపరిశీలనలో ఉన్నమాట వాస్తవం అండి. ఇవాళ ఆర్ఎస్ఎస్ చేతుల్లో నుంచి కూడా దాటి వెళ్ళిపోయే పరిస్థితుల్లో బీజేపీ అనేది స్వతంత్రంగా మోడీ చేతిలో ఉన్న బీజేపీ నడుస్తుందండి. అలాగే ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది ప్రధానమైన నాయకులు కూడా ఒకరిద్దరు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వాళ్ళ మనుషుల్ని అడ్డదారుల్లో తీసుకొచ్చేసి బీజేపీ నాయకులుగా చలామణి చేసే ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయండి. ఎందుకంటే వాళ్ళ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇంకోటో వాళ్ళ బంధుత్వాలు, వాళ్ళ కులమో, వాళ్ళ వర్గాలతోనో ఆ రకంగా ఆర్ఎస్ఎస్లో కూడా రాకూడని లక్షణాలన్నీ బయటపడిపోతున్నాయి. కులం, ప్రాంతం అనేది ఏదైతే రాకూడదో అటువంటి పుష్కలంగా దాంట్లో ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్లో, అగ్రనాయకుల్లో ఈ దౌర్భాగ్య లక్షణాలు బాగా ముదిరిపోతున్నాయండి. చాలా తప్పు అండి అది. వాళ్ళు సర్వసంగ పరిత్యాగులుగా దేశం మొత్తాన్ని ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన ధర్మం మీద నడిచేవాళ్ళు ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళకు కూడా కులమోనో ప్రాంతం అనేది రావటం అనేది చాలా చూసి కొంతమందికి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చేతులు కూడా దాటిపోయింది పరిస్థితి. అంతేగా మరి అట్లా అనుకోవాలిగా. మరి కంట్రోల్ చేయాల్సింది వాళ్ళే కదండి. ప్రధానమైన బాగా ఎవరంటే ఆ సంస్థ ఏదంటే ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ యొక్క ఉప సంస్థలే విహెచ్పి కానివ్వండి, బీజేపీ కానివ్వండి, సరస్వతి శిశు మందిరు, లేకపోతే వనవాసి కళ్యాణ్, ఇటువంటి 30-40 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంకా ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సంబంధం ఏంటి అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉంటారండి. మనం అజ్ఞానం అనుకుంటారు వాళ్ళు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతాను, నన్ను ఎవరు చూడలేదు అన్నట్టు, లేకపోతే దేవతా వస్త్రాలు కట్టుకున్నావు, మమ్మల్ని ఎవరు చూడలేదని రోడ్డు మీద నడిచినట్టు అట్లా అనుకుంటే దాన్ని ఎవరేం చేస్తారు? విఘ్నత కలిసి. సరే ఏంటి ఈ గేమ్ ప్లాన్ ఏంటి, ఏమనుకుంటున్నారు మీ దృష్టికి? నేను అనుకుంటాం అయితే మాత్రం ఇది చివరి దాకా వెళ్ళదండి. వీళ్ళు 6 కూడా ఇదే పరిస్థితి. ఇంకా వారం రోజుల్లో కనుక వాళ్ళు నిజస్వరూపాలు ఏంటో బయటపడతాయి నేను అనుకుంటాం. ఇప్పటికే చాలా నష్టపోయారు. ఎందుకంటే నిన్న గులకరాయి డ్రామాలో బీజేపీ వాళ్ళు నోరెత్తకపోవటం అనేది తెలుగుదేశం జనసేన వాళ్ళు చాలా సూక్ష్మంగా తీక్షణంగా పరిశీలిస్తున్నారు. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. వీళ్ళు ఏదో చాలా ఆషామాషిగా పిల్లాటలుగా ఉంది ఈ బీజేపీ క్యాండిడేట్లకి. బీజేపీ క్యాండిడేట్లు కన్నా ఉండాలి కదండి, సెన్సిటివ్గా ప్రాంతాల్లో నిలబడిన క్యాండిడేట్లు కన్నా ఉండాలిగా. వాళ్ళకి వాస్తవంగా గెలవాలన్న తపన ఉన్నప్పుడు
మరి మనం ఏంటి ఇదేంటి ఇట్లా జరుగుతుందని కేంద్రానికి వీళ్ళు నివేదికలు ఇవ్వాలి కదా, కేంద్రంతో కూర్చొని మాట్లాడాలి కదా. పోనీ అదేదన్నా లేదు జగన్మోహన్ రెడ్డి దాడి జరిగింది, ఇలా జరగడం అన్యాయం అని అదన్నా ఇవ్వండి, అదన్నా మాట్లాడాలి కదా. అన్యాయం జరిగింది, మేము మీ పొత్తులోంచి వచ్చేస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు చేశారు అని అదన్నా ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి చేశారు, మా దత్తపుత్రుడి మీద మేము మనోభావాలు దెబ్బతున్నాయి, మేము బయటకు వచ్చేస్తున్నాం అని అదన్నా చెప్పండి. ఈ దొంగ నాటకాలు ఏంటి, గోడ మీద పిల్లలాగా ఇటు పోకాలు అటు పోకాలు అన్నట్టు. లేదంటే వైసీపీకి వెళ్ళి మీరు మిత్రపక్షంగా నిలబడి గెలవండి, కాదంది ఎవరు. స్వేచ్ఛ ఉంది కదా రాజకీయంగా, రాజ్యాంగంగా మీకు ఇచ్చిన స్వేచ్ఛ, మీకున్న స్వేచ్ఛ మీకు ఉంది. బలవంతం బ్రాహ్మణార్థం ఎందుకు దీంట్లో, మీకు ఇష్టం లేని పెళ్లిలాగా ఎందుకు ఇక్కడ ఉంటాం అంటే. వీళ్ళ పరిస్థితి చూసారు, వైసీపీ వాళ్ళు ఇంకొక 10 సీట్లు ఎత్తామంటే అటు నిలబడతారు, ఇటు నిలబడవచ్చు వీళ్ళు, అంతేగా అట్టా అనుకోవాలి కదా. ఏమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే అంత అమాయకులు. అంటే బీజేపీ గురించి మీరు ప్రతిసారి చెప్తూ ఉండేది, బీజేపీకి అత్యంత కీలకమైనటువంటి మిత్రపక్షం శివసేన లాంటి పార్టీలను కూడా తినేశారు కదండి. శివసేన అనేది విహెచ్పి లాంటి ఒక భాగం అక్కడ. నాగపూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ ఉంటే ఆయన ఠాకరే గారి దగ్గర నుంచి కూడా అనుబంధ పార్టీ లాగా, అనుబంధ సంస్థలాగా పెరిగిన పార్టీ అక్కడ. దాన్నే వాళ్ళు మింగేశారు. అదే దాంట్లో ఆర్ఎస్ఎస్ భాగం ఏమీ లేదు. కేంద్రంలో ఉన్న మోడీ అమిత్ షాలు నడిపిన నడకే అదంతా కూడా. వాళ్ళు విహెచ్పి ఎక్కడ ఉందో, తొగాడియా గారు ఎక్కడ ఉన్నారో చెప్పండి. ప్రవీణ్ తొగాడియా గారు లేకుండా అసలు ఎక్కడన్నా వాయిస్ ఎక్కడన్నా ఉందా? అయోధ్య రామ మందిరం ఎక్కడన్నా ఉందా? అయోధ్య రామ మందిరం గురించి ఆయన మాట్లాడినంత మాట ఇంకా ఫోర్స్గా ఎవరన్నా మాట్లాడారా? ఆయన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎవరికి తెలియదు. ప్రవీణ్ తొగాడియా గారు విహెచ్పి ప్రెసిడెంట్ చేశారు కదా ఆయన, సింఘాల్ గారి తర్వాత, అశోక్ సింఘాల్ గారి తర్వాత. కాబట్టి ఇదంతా కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుందండి. మరి ఈ విషయంలో ప్రజలు ఒప్పుకోకపోతే ఇది దీనికి తగినట్టుగా రెండు పార్టీల అధినేతలు నిర్ణయాలు తీసుకుంటారా? తీసుకోక తప్పని పరిస్థితి. తీసుకోకపోతే వాళ్ళు నష్టపోతారండి. ఇట్లా మొహమాటానికి పోతే ఏదో తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఆ ముతుకు సామెత, అది మనం ఇక్కడ మాట్లాడకూడదు కాబట్టి అంటలేదు. కానీ ఇట్లా మొహమాటానికి పోతే వాళ్ళే నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దేనికైనా ఒక సహనానికి కూడా ఒక అద్దును ఒక ఇది ఉంటుందండి, లిమిట్ అనేది ఉంటుందండి. అది ఇంకా రోజువారీ చూద్దాం సాచివేత ధోరణితో వెళ్తే వాళ్ళకి నర్సపురం టికెట్ అనేది, ఆ టికెట్ ఏంటి అనేది ఇంకా తేలలేదండి. అనపర్తి కొన్ని సీట్ల విషయంలో. మరి ఇవాళ నాకున్న సమాచారం ఏంటంటే నర్సాపురం సీటు విషయంలో ఆయన అమిత్ షా గారు ససేమిరా అంటున్నారని చెప్పి, అడ్డంగా తిరుగుతున్నారని చెప్పి ఇది ఉందండి నాకు తెలిసిన సమాచారం. ఎందుకంటే అక్కడ రఘురామకృష్ణరాజు గారు నిలబడటానికి వీలు లేదు, నిలబడితే మా పొరుగు పోతుంది కాబట్టి నువ్వు అడ్డం పడాల్సిందేనని చెప్పి వైసీపీ వాళ్ళు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పడితే ఆయన సరేనని చెప్పి దాన్ని అడ్డం పెట్టారండి. ఇదే పరిస్థితి కొనసాగితే అక్కడ నిలబడిన క్యాండిడేట్ ఎవరికన్నా మనకు తెలుసండి, పేరు తెలుసా అసలు? ఇప్పుడు గెలవాలి కదా, రేపు నర్సాపురం పార్లమెంట్ గెలవాలి కదా. అవును కదా. కనీసం ఆ సూక్ష్మత ఉండాలి కదా. మీరేమైనా విపరీతంగా ఉత్తర భారతదేశంలో విపరీతంగా వచ్చేస్తున్నాయి సీట్లు. ఇవాళ భారతదేశంలో ప్రతి సీటు కూడా విలువ గల సీటే బీజేపీకి. ఎక్కడ కూడా అంత అనూహ్యంగా కనపెట్టలేదు దాని పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో 50 సీట్లు దాటుతుందని గ్యారంటీ లేదు. ఇవాళ 50 మార్కు దాటుతుందనేది లేదు. బెంగాల్లో 10 దాటుతుందనేది లేదు. గుజరాత్లో అయితే సరే రాజ్పుట్లు జాట్లు అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు బీజేపీని వ్యతిరేకిస్తాం. మీరు చూస్తున్నారు కదా, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చేసి బీజేపీని వ్యతిరేకించడం మీరు చూశారు కదా. ఆ ప్రభావం రాజస్థాన్ మీద ఉంది కదా, అదే ప్రభావం మధ్యప్రదేశ్ మీద ఉంటుంది కదా. ఆ వర్గాలు జాట్లును ఆ వర్గాలన్నీ అక్కడ బలమైనవి కదా. అక్కడ మీకు మహారాష్ట్రలో మరి మీరు సొంత పావం కనుక పిల్లలను తినేసినట్టు మీ సొంత శివసేనని మీరు తినేశారు కదా. అక్కడ మీకేం పెద్ద పిగిలేది ఏమీ లేదు కదా. మీకు ఇంకెక్కడ సీట్లు వస్తాయని మేము ఇడిచిపడతాను. మీరు వచ్చిందే చంద్రబాబు. మనం ఇందాక అన్నట్టు వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని కదా బీజేపీతో పొత్తు పెట్టుకుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేశారు. వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని కాదు, నిజంగా వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే ఈ పొత్తులతో పని లేదు. నేను అంటుంది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అవుతాయో అనేది కదా తీసుకెళ్లారు. మరి ఇంకా డీజీపీని మార్చలేదంటారు, ఇంకా సిఎస్ని మార్చలేదంటారు. మరి ఈ వ్యవహారంలో మీరు ఆశించింది తెలుగుదేశం పార్టీ జనసేన ఆశించింది జరగలేదు కదా. జరగలేదు, అదే నేను అనేది. ఇవాళ మీరు ఇప్పటికీ వాళ్ళ మీద కంప్లైంట్స్ రైజ్ చేస్తూనే ఉన్నారు కదా. కదా మరి అధ్యక్షురాలుగా ఆవిడ రాశారు కదా, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు కదా. ఎస్పీలను మార్చండి, వాళ్ళ మీద ఆరోపణలు అంటే ఇక్కడ తీసుకెళ్ళి గుంటూరు అతను తీసుకెళ్ళి నెల్లూరు మార్చారే కానీ వాళ్ళని పక్కన పెట్టలేదు కదా. నేరారోపణలో లేకపోతే వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు లేనటువంటి వ్యక్తులు దొరక్క అక్కడ
లేదంటే కేంద్రంకి రాయండి, మా దగ్గర లేరండి, మా అంత సరిపడా వాళ్ళు లేరు, ఏదో ఒక ఆరోపణ ఉండాలంటే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పెడతారు, డిప్లాయ్ చేస్తారు. లేకేం కాదు కదా, సర్వీస్లో ఐఏఎస్లు ఐపీఎస్లు దొరకపోరు కదా. ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు నడుస్తాయి? ఇది కేంద్రంలో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి నాలెడ్జ్ లేకుండానే జరుగుతుందా? మీరు ఎందుకు వచ్చి ఇవాళ తెలుగుదేశంతో అంత అవసరం ఏమొచ్చింది? నిజంగానే మీకు అవసరం లేదు తెలుగుదేశంతో ఇవాళ రావాల్సిన అవసరం లేదు, పోవాయని అనేవాళ్ళే. వాళ్ళకి ఆ భయం ఉండమంటే తెలుగుదేశంతో పొత్తుకు వచ్చారు, 5 సీట్లకు 6 సీట్లకు వచ్చారు, 10 సీట్లకు వచ్చారు. కనీసం పొత్తు వచ్చిన తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరిగించాలి కదా, జరగాలి కదా, పొత్తు ధర్మం ఉంది కదా. ఇంకోటి అండి, వాళ్ళు ఏం అర్థం చేసుకుంటలేదు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఆంధ్ర మూలాలు కలిగిన చాలామంది సిటీలోనూ ఉన్నారు కదా, మన ఖమ్మం జిల్లాలో ఇక్కడ ఉన్నారు కదా, ఆ ప్రభావం ఇక్కడ కూడా పడుతుంది కదా. వాళ్ళు కూడా బీజేపీ అనే సానుభూతి ఉండాలి, వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. అక్కడ కనుక వీళ్ళు 2 అడుగులు ముందుకేసి కూటమిని కనుక బలంగా చేసుకుంటే 3 పార్టీలు బలంగా వెళ్తే, తెలంగాణలో మరి తెలుగుదేశం వాళ్ళకి కూడా సానుభూతి పట్ల బలమైన ఓటు బ్యాంక్ ఉంది కదా, దాని బేస్ ఎవరు కాదంటానికి వీలు లేదు కదా. ఆ ఓటు షిఫ్ట్ అయ్యేది కదా బీజేపీకి. వీళ్ళు చేతులారా స్వయం కృతాపరాధం చేసుకుంటుంది బీజేపీ. మరి ఎందుకు అజ్ఞానంగా ప్రవర్తిస్తుందో మనకు తెలియట్లేదు. కానీ మరి అది వాళ్ళు పోయి వాళ్ళు తోకుంటున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఏదో చాలా ఫౌల్ గేమ్ ఆడుతున్నారు, ఇమ్మెచ్యూర్ గేమ్. అసలు ఏమాత్రం ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకొక వారంలో ఏమైనా జరగచ్చు అని అంటారు. నా అంచనా అయితే మాత్రం ఇది పొత్తు బెడిసి కొడుతున్నామని అనిపిస్తుంది. పొత్తు అవసరం లేదనిపిస్తుంది. పొత్తు బెడిసి కొట్టడం వేరు, పొత్తులో ఎన్నికలకు వెళతారా లేదా? పొత్తులో ఎన్నికలకు వెళ్ళినా ఓటమి తప్పదండి. 5 సీట్లు పోతాయి, 100% పోతాయి. తెలుగుదేశం ఓట్లు షిఫ్ట్ అవనే అవ్వవు. నిజంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదంటే బీజేపీ కంటెస్ట్ చేసే సీట్లలో, బీజేపీ కంటెస్ట్ చేసే సీట్లలో ఇప్పుడు ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, బీజేపీకి కనుక ఉదాసీనంగా మొహమాటంకి వదిలేస్తే తెలుగుదేశం ఓట్లు షిఫ్ట్ అవ్వకపోతే వైసీపీ గెలుస్తుంది. అది వచ్చిన ఇబ్బంది. పోనీ ఇండిపెండెంట్గా వేస్తేనేమో మీరు చూసావా, మీరే మమ్మల్ని సీట్లు ఇచ్చి మీరే ఇండిపెండెంట్గా వేసారా అంటారు. అవును కదా, అదొక ఇబ్బంది. వాళ్ళని ఇబ్బందులు నెట్టే ప్రయత్నాలు కుట్రగానే అనుకోవాలి మనం. అది ఏమాత్రం కూడా సహేతుకం కాదండి, నైతికంగా కూడా ఇది పద్ధతి కాదు బీజేపీ ఆడుతున్న గేమ్ అది. మరి ఇప్పుడు వీళ్ళు ఆలోచించాలేమో కదా, టీడీపీ జనసేన ఆలోచించాలి. అక్కడ నిలబడిన 6 పార్లమెంటు సభ్యులు, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారును పురంధేశ్వర్ గారు, మరి వాళ్ళకి చాలా ఫేస్ వాల్యూ. వాళ్ళకి తర్వాత రాజకీయంగా నౌకలు కావాలంటే డెఫినెట్గా పొరుగు నిలబడాలి కదా. సుజనా చౌదరి గారు వీళ్ళందరూ, సీఎం రమేష్ గారు వీళ్ళందరూ, మరి సత్యకుమార్ గారు వీళ్ళందరూ హేమహేమీలు కదా. వీళ్ళ కనీసం ఒక ఇది ఉండాలి కదా, ఉండే ఉంటుంది. వాళ్ళ భయం లేదని నేను అంటలా. పైన వాళ్ళ పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి ఢిల్లీలో, వీళ్ళని అసలు కేర్ చేస్తున్నట్టు లేదు. ఇంకా కూడా ఇక్కడి నుంచి తప్పుడు రిపోర్ట్ల మీదే వాళ్ళు ఆధారపడి వెళ్తున్నారు. ఇంకా దత్తప్రేమ అనేది ఇంకా పోలేదు వాళ్ళకి. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? వెళ్ళిపోయి వైసీపీతో కలిసి చెరుసగం పంచుకోవచ్చు, ఇక్కడ నిలబడి అటెందుకు? ఇది రాజకీయ వ్యభిచారంగానే అనుకోవాల్సి వస్తుంది తప్పించి దీని నైతికం. ఇన్ని విలువలు మాట్లాడి మేము దేశం కోసం, ధర్మం కోసం మేము చాలా పవిత్రమైన రాజకీయం చేస్తామని చెప్పి వచ్చిన బీజేపీ, మోడీ బీజేపీ, వాళ్ళు ఎట్ట నిస్సిగ్గుగా ఈ రాజకీయ వ్యభిచారం చేస్తుంటే ఎట్ట సహించుతారండి ఎవరైనా సరే. రైట్ సార్, థ్యాంక్ యూ.